ఇకపోతే మరో విషయం ఏమిటంటే, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, మీ జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా, మీరు విద్యలో అర్హత సాధించినప్పటికీ కూడా, మీకు అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు బాగుండాలి కదా. అవన్నీ కూడా మీరు పరిగణనలకు తీసుకొని ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే ఎటువంటి సమస్య లేనే లేదు. ఇకపోతే మరో విషయం ఏమిటనంటే, ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కొంచెం ధర్మబద్ధంగా ప్రవర్తించినట్టయితే అగౌరవం పాలు కాకుండా ఆర్థిక పరంగా మెరుగుపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి కాలంగా మనం చెప్పవచ్చు. వాళ్ళకు కావలసినటువంటి పదవులు లభించటం, వాళ్ళ పనులు సకాలంలో పూర్తి చేసుకోవటం, అధికారాన్ని వారు ఉపయోగించటం అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అన్ని రంగాల వారికి అందరికీ కూడా అద్భుతంగానే ఉంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటూ మీరు భక్తి శ్రద్ధలు ఉన్నట్టయితే మీకు వచ్చినటువంటి ఆపద ఎట్టి పరిస్థితిలో అనేది శివారాధన మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు కావలసినటువంటి ఆ విధులన్నీ కూడా మీరు నిర్వర్తించినట్టయితే తప్పకుండా విజయాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఈ రకంగా గడిచేటువంటి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.